మనం ఎన్నో హనుమాన్ టెంపుల్ అయితే చూసింటాము, బట్ జపాలి హనుమాన్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. జపాలి హనుమాన్ టెంపుల్ చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ బ్లాగ్స్ అనమాట. సో నేనైతే ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాను. బేసిక్గా నేను తిరుమల అయితే వచ్చాను వైకుంఠ దర్శనంకి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తిరుమలలో టాప్ ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి వచ్చినాను. జపాలి హనుమాన్ టెంపుల్ చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. మనం ఎన్నో హనుమాన్ టెంపుల్ అయితే చూసింటాము, బట్ జపాలి హనుమాన్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో మనం జపాలికి అయితే వెళ్తున్నాం గైస్. లోపల ఏంది డీటెయిల్స్ అనేది అన్నీ చెప్తాను. జపాలి మహర్షి కోరిక మేరకు హనుమంతుల వారు ఇక్కడైతే వెలిశారు. ముందుగా వెళ్ళి కూడా మొత్తం అయితే చూపిస్తాము. ఒక 1 కిలోమీటర్ రోడ్ జర్నీ ఉంటుంది లోపలికి. సో మనం ఆ 1 కిలోమీటర్ అడవి ప్రాంతం నుంచి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత చూడవలసిన ప్లేసెస్ అయితే 6 నుంచి 7 అయితే ఉంటాయి అన్నమాట. అందులో మనము ఈ రోజు జపాలి తీర్థం అయితే వెళ్తున్నాము. మనకు వెళ్ళడానికి బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మీరు బస్సెస్ లో వెళ్ళొద్దు అనుకుంటే ఇలా మీకు ముందు జీప్ కనిపిస్తుంది కదా, అలాంటి జీప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మీరు ప్రతి టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయే వరకు వాళ్ళైతే వెయిట్ చేస్తారనమాట. సో కొంత అమౌంట్ కూడా చార్జ్ చేస్తారు. సో మీరైతే అక్కడ మాట్లాడుకోవచ్చు. ఇది లేపాక్షి సర్కిల్ అంటారు. ఇక్కడ నుంచి మనకి బస్సెస్ గానీ జీప్ గానీ అవైలబుల్ గా ఉంటాయి. ప్రెసెంట్ మనం జపాలి అయితే వెళ్తున్నాము. జపాలి మందిరము ఇక్కడ ముందుగా అనిపిస్తుంది కదా, జపాలికి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ యొక్క కమాన్ నుంచి మనం లోపలికి వెళ్తే జపాలి టెంపుల్ అయితే రావటం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టైం అయితే ఎర్లీ మార్నింగ్ అవుతుంది. చాలా పబ్లిక్ అయితే రావటం జరుగుతుంది. మరి కొంచెం ముందుకి వెళ్ళగానే ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. సో గైస్, ప్రెసెంట్ అయితే మనం జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో లోపలికి అయితే వెళ్దాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి. జపాలికి స్వాగతం. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వీడియోని అయితే మీరు మిస్ అవ్వకండి. మనకి వెళ్లే దారిలో ఇలా మనకి మెట్ల మార్గం కూడా ఉంటుంది, అలాగే ఇట్లా రోడ్ టైప్ కూడా ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే లోపల అడవి మార్గంలో ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. మనకి నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ వీడియోలో అది కూడా మీరు చూస్తారు. సో గైస్, మనం జపాలి అయితే వెళ్తున్నాం అనమాట. మనకి ఒక 1 కిలోమీటర్ అయితే లోపల ఫారెస్ట్ ఏరియాలో వెళ్ళవలసి ఉంటుంది. లోపలికి వెళ్తే మనకి స్వామివారి దర్శనం అయితే ఇస్తారు. అసలు ఈ లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే మనకి ఈ యొక్క గాలి, ఈ యొక్క స్వేచ్ఛ, పచ్చదనం అనేది అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అనమాట. ఈ యొక్క జపాలి వెళ్ళే దారిలో మనకి ఈ యొక్క గ్రీనరీ చూసుకోవచ్చు అనమాట. ఇంత స్వేచ్ఛమైన గాలి మనకి ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదు. సో దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట జపాలి. లోపల మనకి ఎంతంటే ఒక 1/2 కిలోమీటర్ నుంచి 700 మీటర్స్ అయితే ఉంటుంది. మనకి ఈ యొక్క రోడ్ ఇలా ఉంటుంది, లేదా కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో చాలామంది దూరం అనుకొని రారు లోపలికి. బట్ ఏంటంటే లోపలికి అయితే రండి, వచ్చి మీరు విజిట్ చేయండి. అంత దూరం అయితే ఏముండదు, వృద్ధులు కూడా రావచ్చు అనమాట. టైం అయితే ఎర్లీ మార్నింగ్ అవుతుంది గాయస్. అసలు ఎక్సలెంట్. ఇంత మార్నింగ్ మనకి దర్శనం కావడం కానీ, ఒక గ్రీనరీ మొత్తం ఇంకా మంచుతో అయితే కూడుకొని ఉంది ప్రదేశము. అసలు ఈ యొక్క వాతావరణంలో అయితే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మనకైతే. అంత బాగుందన్నమాట. సో గైస్, మనం ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో జపాలి తీర్థంకి మనకి ఏదైనా అంటే అసలు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ యొక్క జపాలి తీర్థం అనేది. స్వయంగా ఇక్కడ ఆంజనేయ స్వామి 7 కొండలలో, ఏదైతే మనకి తిరుమల 7 కొండలు ఉన్నాయో, 7 కొండలలో ఒక కొండ మనకి జపాలి హనుమాన్ అని చెప్తారనమాట. సో జపాలి మహర్షి ఎవరైతే తపస్సు చేశారో ఆయన తపస్సును మెచ్చి హనుమంతుడు ఇక్కడ వెలిసారంట. గైస్ చూశారు కదా, వచ్చేసినాం అనమాట. అసలు ఈ వాటర్ నేచర్ సౌండ్ కానీ, ఆ పక్షుల సౌండ్ కానీ అసలు మీరైతే చూసుకోవచ్చు. మనకి ఏదో తెలియని డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క జపాలిలో. సో ఎంట్రీ అయితే అయిపోయినాము. మనకి ఏంటంటే మీరు తిరుమల దర్శనం తర్వాత మాట్లాడుకుంటారు కదా ట్యాక్సీ వాళ్ళని, వాళ్ళైతే స్వామివారి పాదాలు, ఆకాశ గంగా, శిలాతోరణం,
అలాగే చక్ర తీర్థం ఇవన్నీ చూపిస్తారు, కానీ చాలామంది ఈ యొక్క జపాలి అయితే చూపించారు. సో మీరు స్పెషల్గా జపాలిని కూడా తీసుకెళ్ళండి అని వాళ్ళని అయితే అడగండి. లేదంటే మీరు సపరేట్ బస్సులో కానీ ఎలానైనా వచ్చి ఈ జపాలి అయితే విజిట్ అయితే చేయండి. అలానే మీరు ఇక్కడ పక్కన కూడా చూడొచ్చు అనమాట, కోనేరు అయితే ఉంది, స్వామివారి కోనేరు. సో ఈ యొక్క కోనేరు కూడా స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఇక్కడ మీరు స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీ యొక్క ఏవైతే కోరికలు ఉన్నాయో కోరికలు నెరవేరుతాయి. అలాగే మీకు ఏవైతే పాపాలు ఉంటాయో అన్నీ కూడా తొలగిపోతాయి అనేసి చెప్తారనమాట. సో ఇది స్వామివారి కోనేరు. సో మనకి వెళ్ళే దారిలో కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. ఇదే అనమాట జపాలి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. మనకి పెద్ద పెద్ద చెట్లు చూడండి, ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో ఇక్కడ. సో ఇక్కడ మనకి శివుడు కూడా ఉన్నాడు అనమాట. శివాయ. వినాయకుడు అనమాట, చెట్టుకి స్వయంగా వినాయకుడు అయితే వెలిశాడు. సో వచ్చిన పబ్లిక్ ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకోండి. సో ఇదే అనమాట జపాలి హనుమాన్ టెంపుల్. చూసారు కదా గైస్, మంచిగా కొండలలో ఉంటుందన్నమాట. కొండలలో స్వామివారు అయితే వెలిశారు. లోపల అయితే మొబైల్స్ అలో లేదు, మనమైతే దర్శనానికి వెళ్దాము. స్వామివారి హిస్టరీ కూడా నేనైతే చెప్తాను. సో ఫ్రెండ్స్, టెంపుల్ అయితే చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే జపాలి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. లోపల మనకి కెమెరా అలో లేదు కాబట్టి బయట నుంచి అయితే నేను చూపిస్తున్నాను. టెంపుల్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం గ్రీనరీ నుంచి అయితే మొత్తం నడుచుకుంటూ వచ్చాం కదా, ఆ యొక్క మనకి ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి జపాలి మహర్షి తపస్సు చేశాడు, జపం చేశాడు కాబట్టి జబాలి అనే పేరు అయితే వచ్చింది. సో రాను రాను జపాలిగా ఈ యొక్క పేరు అయితే మారింది. సో గైస్, వీడియో అయితే చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో మీరైతే తెలియండి. మీకైతే అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంకా ఏ వీడియోలు కావాలో చెప్తే కామెంట్ రూపంలో తెలియడం కూడా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా, బాయ్.